హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈరోజు మా హర్షిత్ బాబుకి అమ్మవారి గుడిలో అయితే మొక్కు తీర్చుకున్నాము, అంటే గుండు తీపించాము. మనం స్టార్టింగ్లో పుట్టినప్పుడు పేరు పెడతాం కదా, పేరు పెట్టినప్పుడు అమ్మవారి పేర్లు ఇంకా దేవుళ్ళ పేర్లు అన్నీ కలుపుకుంటాం కదా. అలా మేమైతే అమ్మవారి పైడితల అమ్మతల్లి అమ్మవారి పేరు అయితే కలిపాము. అందుకోసమని అమ్మవారికి ఈరోజు అయితే పుట్టి వెంట్రుకలు అయితే ఇచ్చాము. ఇల్లంతా కూడా నిన్న క్లీన్ చేసుకున్నాను, ఆల్రెడీ షార్ట్ వీడియో చెప్పాను కదా. ఇంకా మన హిందూస్ అందరికీ కూడా మనం ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి. మేమైతే 7 o'clock వెళ్దాం అనుకున్నాము. అలానే లేట్ ఏం అవ్వలేదులేండి, 7:30కి అలా అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. అప్పటికే ఫుల్గా ఎండ అయితే వచ్చేసింది. ఆల్రెడీ మొక్కుబడులు కొన్ని గుళ్ళ దగ్గర ఆల్రెడీ అయిపోయింది. అన్నవరం అని, తిరుపతి అని, విజయవాడ కొన్ని అయిపోయి అలా ఒక్కొక్కటి జుత్తు ఎక్కువ పెరిగిపోతున్నప్పుడల్లా ఒక్కొక్క అమ్మవారికి ఇంకా దేవుళ్ళకైతే ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ టైం అయితే సింహాచలంలో ఇద్దామని అయితే అనుకుంటున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అంతా చేసేలోపు అయితే అమ్మవారికి కోడిని అయితే తెచ్చేసాము. అమ్మవారికి ఎప్పుడైనా సరే పుట్టి వెంట్రుకలు తీపించినా ఇంకేమైనా సరే మొక్కుకైనా సరే కోడిని కొయ్యాలి కాబట్టి మేము నైట్ తెచ్చుకోలేదు కోడిని. మళ్ళీ కాపలా కాయలు మా ఇంటి చుట్టూ ఎక్కువ కుక్కలు ఉంటాయి, అందుకే మార్నింగే తెప్పించుకున్నాం కోడిని కూడా. ఇంకా ఈ మొక్క వచ్చేసి మాది కాదు, మా అత్తయ్య మొక్కుకున్నారు. మొత్తం ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా అమ్మవారి పేరు పెట్టారు, అందుకే ఈ మొక్క అంతా కూడా మా అత్తయ్య తీర్చారు. ఇంటి దగ్గర కోడికి కాళ్ళకి ఫేస్ కట్లకి పసుపు అయితే రాసేయాలి. ఇంక రెడీ అయిపోయిన తర్వాత అయితే బయలుదేరిపోయాము. మంగళవాడు వచ్చేలోపు అయితే గుడంతా కూడా ప్రదక్షిణాలు అయితే చేస్తాము. ఇక్కడ కోడిని వచ్చేసి ఒకరి తర్వాత ఒకరైతే మొక్కుకున్నాము. ఇంక గుడిలో కొయ్యకూడదంట, సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా అటాచ్గా ఉంది కాబట్టి బయట కొయ్యాలన్నారని కోడికి ముందు దండం పెట్టేసుకుని అమ్మవారికి అయితే చూపించేసి అప్పుడు ముందైతే గుండె అయితే తీపించాము. మర్షి బాబు మాత్రం నిజంగా గుడ్ బాయ్ అయిపోయాడు. అస్సలు ఒక 20 minutes 25 minutes పట్టింది గుండె తీపించడానికి. అస్సలు ఏడలేదు, అలాగా చూస్తూనే ఉన్నాడు. అయితే నిజంగా ఏడుస్తాడు, తల మీద గంటలే పెట్టించుకుంటాడు అనుకున్నాము, కానీ చూడండి ఎంత కామ్గా తీపించుకుంటున్నాడు. గుడ్ బాయ్ అయిపోయాడు. నెక్స్ట్ మంత్ ఇక్కడే మా కార్తికేయకి తీపిస్తారు. తనకి ఫస్ట్ పుడుదల సుబ్రహ్మణ్య స్వామి తీపిస్తారు. మా ఇంట్లో మొత్తం అందరికీ కూడా ఫస్ట్ పుడుదల విజయవాడలోనే తీపించాము, కానీ మా కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో పుట్టాడు కాబట్టి ఫస్ట్గా సుబ్రహ్మణ్య స్వామికే ఇద్దామని అయితే అనుకున్నాము. అందుకే నెక్స్ట్ మంత్ తనకైతే ఇక్కడే తీపించాలి. అమ్మవార్లందరికీ కూడా పసుపు కుంకాలు అవి కొన్నాం కదా. ఇంకా మర్చిబాబు గుండె తీపించిన తర్వాత నేను స్నానం అది చేయించడానికి అయితే తీసుకెళ్ళాను. ఇలా అత్తయ్య వాళ్ళు కొబ్బరికాయలు అవి కొట్టేసి నేను వచ్చినంత వరకు ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క అమ్మవారికి ఇలా మన పసుపు కుంకం వేరేగా ఇచ్చి హారతలు అయితే ఇప్పించాము. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే ఒక దగ్గర నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తారో. ఇప్పుడు ఇలా చూడగలుగుతున్నాం, కానీ పురాతన కాలంలో మా చిన్నప్పుడైతే చూడడానికే భయపడే వాళ్ళమే, అంత గంభీరంగా ఉండేవారు. కట్టి ఊళ్ళోకి వచ్చనమ్మా, చాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా.
మున్నూరు కన్నులమ్మ ఎనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మ సాధు సిద్ధులంతా సాగిల బట్టరమ్మ మహారాజు రాజులంతా మొగారిల్లిరమ్మ కోరిక కోరంగా రంగులు పూసినాము ఆశలు తీరంగా ఏసాలు వేసినాము నీ కన్న పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది మనలన్నీ అలగించి మరణీయవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ముందు చికెన్ షాప్కి వెళ్ళి కోడిని అయితే చేయించుకొని వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. మసాలాలు అవన్నీ కూడా నైటే మేము కలిపేసుకొని వదిలేసుకున్నాం. ఇంకా మార్నింగ్ అటు నుంచి వచ్చిన వెంటనే మసాలాలు అవి రుబ్బేసుకొని ఎక్కువ వంటలు ఏం చేయలేదు, నార్మల్గా బిర్యానీ చేసుకొని చికెన్ కర్రీ అయితే వండేసుకున్నాము. ఇది ఈరోజు లాంగ్ వీడియో.